ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. జిల్లాలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాల ప్రకారం ఫుడ్ సేఫ్టీ స్పెషల్ డ్రైవ్లో భాగంగా జ్యోతిర్మయి జనరల్ ఫుడ్ కంట్రోలర్ ఆధ్వర్యంలో వివిధ జిల్లాలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ బృందంతో కలిసి పట్టణంలోని అరణ్య జంగల్ థీమ్ రెస్టారెంట్లోని రిఫ్రిజిరేటర్లో ఫుడ్ సేఫ్టీ ప్రమాణాల ప్రకారం సరైన ఉష్ణోగ్రతను మెయింటైన్ చేయకపోవడం, ఫుడ్ గ్రేడ్ లేని ప్లాస్టిక్ కవర్లలో భారీగా మాంసపు ఉత్పత్తులను నిల్వ చేసి హానికర ప్రమాదకరమైన రంగులను కలిపి పన్నీరు, తుప్పు పట్టిన వంట పాత్రలను వంటలు తయారు చేయడానికి ఉపయోగించి ఫంగస్ బుజు పట్టిన కూరగాయలను గుర్తించడంతో హోటల్ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అప్పటికప్పుడే ప్రజల ఆరోగ్యానికి భంగం కలగకూడదని 26 కిలోల మాంసపు ఉత్పత్తులను ధ్వంసం చేసి నోటీసులు జారీ చేయడం జరిగింది. బస్టాండ్ సమీపంలోని శ్రేయా హోటల్ నందు తనిఖీ చేయగా కృత్రిమ హానికరమైన రంగులను చికెన్ కబాబ్స్ తదితర మాంసపు ఉత్పత్తులకు తదితర ఆహార పదార్థాలలో కలిపి అపరిశుభ్ర వాతావరణంలో ఆహారం తయారు చేసి అమ్ముతూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న సదరు హోటల్ యాజమాన్యంకు FSSA చట్టానికి సంబంధించిన నోటీసులు జారీ చేసి సుమారు 11 కేజీల రంగు కలిపిన బూజు పట్టిన చికెన్, ప్రిపేర్ ఫిష్ టిక్కా, అపరిశుభ్ర వాతావరణం నిల్వ ఉంచి బొద్దింకలతో కూడిన ఇడ్లీ పిండి, బెల్లం ధ్వంసం చేసి నోటీసులను అందజేయడం జరిగింది. ఈ స్పెషల్ డ్రైవ్లో హనుమకొండ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వేణుగోపాల్, వరంగల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కృష్ణమూర్తి, మహబూబ్ నగర్ జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ మనోజ్ కుమార్, నల్గొండ జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ స్వాతి తదితరులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.